అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే మరి మనకు తెలుసు పదేళ్ళు మనం ఏ విధంగా మోసపోయినాం, మనం ఏ విధంగా ఎక్కబడ్డామో నాకనే ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు చేయని అభివృద్ధి అంట ఇవాళ మళ్ళా సుఖ పూసలాగా వచ్చి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఒకటే, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతా, ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ఖతమైపోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ అనేది మోసపోయినాం. 10 ఏళ్ళు మన జీవితాలు ఆగమైపోయినాయి. పోయిన 10 ఏళ్ళు అయితే మళ్ళా రావు. వస్తాయా? మళ్ళా వస్తాయా? 10 ఏళ్ళు రావు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ ప్రతి కష్టం, మీ ప్రతి సమస్యలో పాల్పంచుకొని అన్ని సమస్యలు, అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అందరు నాయకులను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు పెట్టి మరి బ్రహ్మాండంగా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి, 500కే గ్యాస్ సిలిండర్ కానివ్వండి, మరి మా మహిళా సోదరులకు బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మనం గెలిచిన 3 నెలల్లోనే అమలు చేస్తూ ఉన్నాం. కనీసం మెదక్లో ఉన్న చౌరస్తాను కూడా ఈ రోజులు అభివృద్ధి చేయలేదు. అదే మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మనం గెలిచిన 3 నెలల్లో మెదక్లో ఉన్న కిల్లాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చెక్కని అలా మెరుస్తూ ఉన్నది. మెరుస్తలేదా మెదక్ జిల్లా? ఇన్ని రోజులు మెరిచిందా? కనీసం లైట్లు కూడా లేని పరిస్థితి. అదే మనం గెలిచిన 3 నెలల్లో మరి మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్, గంజా మీద ఉక్కుపాదం మోటి మన యువకులు మంచిగా ఉండే విధంగా మనం ఇవాళ చేస్తా ఉన్నాం. చేస్తారేమో అన్ని కూడా ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. మన యువకులు ఆగమైపోయారు, మహిళలు ఆగమైపోయారు, మనం అందరం కూడా ఆగమైపోయాం. మన యువకుల భవిష్యత్తు ఆగమైపోయింది. కాబట్టి అది ఒకటే, ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యులాగా, మీ యొక్క కొడుకులాగా, మీ యొక్క అన్నలాగా, మీ యొక్క తమ్ముడులాగా నేను పనిచేస్తా. మీ కుటుంబంలో ఒక సభ్యులాగా అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది ఖతమైపోయింది, కనుమరుగైపోతా ఉన్నది. మన భయానికి ఇవాళ పైసలు కూడా తీసుకొని మళ్ళా వస్తూ ఉన్నారు. పైసలు ఎన్ని ఇస్తాను తీసేసుకోండి, వద్దనొద్దు. తీసుకోవాలా? గుద్దేటప్పుడు ఏ గుర్తు కుడతారు? చెయ్యి గుర్తు కుట్టాలా? అందరు చేతులు లేవాలా? అందరు చెయ్యి గుర్తుకే. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా, ఇవాళ బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈ విషయాన్ని మీరు మరి ప్రజలకు ఇంటింటికి పోయి చేరవేసే అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇన్ని రోజులలో మన బీఆర్ఎస్ బీజేపీ మనకి ఇచ్చింది ఏంటంటే ఏమిచ్చింది? సీఎం గారు చెప్పలేరా? ఏమిచ్చింది? దాన్ని గుర్తించింది. ఏమిచ్చింది? గట్టిగా ఏమిచ్చింది? దాన్ని గుర్తించింది. అది చేసింది ఏం లేదు. కాబట్టి ఒకటే, మీకు ఎప్పుడున్నా ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది, మీకు ఎప్పుడున్నా మైనంపల్లి హనుమంతరావు అండగా ఉన్నారు తప్ప ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. ఇవాళ మనం గెలిచిన 3 నెలల్లోనే మొత్తం నేను తిరుగుతున్నా, మైనంపల్లి హనుమంతరావు గారు తిరిగేది, మైనంపల్లి హనుమంతరావు గారు తిరుగుతున్నారు. ఇద్దరం కూడా నిద్ర పోకుండా, రాత్రి పగలు అనే తేడా లేకుండా మా ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. నిజం కాదా? 10 ఏళ్ళు ఇంతకు ముందు ఎట్లుండేదో తెలుసు. ఇంతకు ముందు మా గంగాధర చెప్తుంది, ఇంటికాడికి పోతే 20-30 మంది ఉండకపోతుండేట, ప్రజలను కలవకపోతుండేట, కనీసం మంచి నీళ్ళు కూడా పోసే పరిస్థితి లేదు. అదే మన ఇంటికి వస్తే మరి కడుపు నిండా భోజనం పెట్టి పంపించే అలవాటు మా ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో. మైనంపల్లి హనుమంతరావు గారు అదే, మేమైనా అదే అని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా ఈ కష్టం ఆ కష్టం అని కాదు, అన్ని కష్టాలలో కూడా పాలు
మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మేము ఏదున్నా మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేస్తాం. ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి ఇక్కడికి విచ్చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సవినయంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.